హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం డైలీ ఈనాడు ఎడిటోరియల్ అనాలిసిస్ని చేసుకుంటున్నాం కదా. దాంట్లో భాగంగా ఈరోజు కూడా ఈనాడులో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ వచ్చింది. అది మనకి సివిల్స్ లేదంటే గ్రూప్ 1 ఎగ్జామ్స్కి ఎలా ఉపయోగపడుతుంది అనేది డీప్గా డిస్కస్ చేద్దాము. బట్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ అనే ప్రోగ్రామ్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే దీని కింద లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మీరు యూపీఎస్సీకి కానీ లేదా ఏపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే ఈ మూడింటికి కలిపి మీకు క్లాసెస్ అనేవి ఈ ఒక్క ప్రోగ్రామ్ కింద యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఒక కాంబో ఆఫర్ లాగా ఇది. ఈ మొత్తానికి కలిపి ఫీజు వచ్చేసి ఓన్లీ 80,000 రూపీస్ మాత్రమే. అది కూడా మీరు అట్ ఎ టైం కాకుండా పర్ మంత్ 8,000 రూపీస్ లాగా తీసుకోవచ్చు. అండ్ ఈ కోర్స్ వచ్చేసి ఎంటైర్ కోర్సు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ అనేది తెలుగు మీడియంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో తెలుగు మీడియంలో కూడా ద బెస్ట్ యూపీఎస్సీ ఫ్యాకల్టీ చేత చెప్పించడం జరుగుతుంది క్లాసెస్. సో మీరు తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వాలి అనుకున్నా కూడా ఈ ప్రోగ్రామ్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అయితే లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్లో అవైలబుల్ ఉంటాయి. ఆఫ్లైన్ కావాలంటే మీరు వైజాగ్కి వచ్చి కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ దీనికి సంబంధించి మీకు ఇంకేదైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా క్లారిఫికేషన్స్ కావాలి అని అనుకున్నా కూడా మీరు ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే మేడం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తారనమాట. ఓకే, సో ఈరోజు ఈనాడు ఎడిటోరియల్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఏంటి, ఇది మనకి సిలబస్లో ఫస్ట్ ఎక్కడ వస్తుంది, ఎందుకని మనం దీన్ని చదవాలి అనే అంశాలను చూద్దాము. ఆ తర్వాత మనము టాపిక్లోకి వెళ్దాము. మనకి ఈరోజు ఈనాడు ఎడిటోరియల్లో వచ్చిన ఒక ఆర్టికల్ నగర భారతానికి సాంకేతిక నగిషీలు అని చెప్పి ఆర్టికల్ రావడం జరిగింది. ఈ ఆర్టికల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని గురించి, మనం దీనికి జిస్ట్ ఏంటి అనేది చూసేద్దాము. ఆ తర్వాత మనం ఆర్టికల్లోకి వెళ్దాం. ఈ ఏడాది భౌతిక రసాయన శాస్త్రాల్లో నోబెల్ పురస్కారాలు పొందిన శాస్త్రవేత్తలు క్వాంటమ్ టన్నెలింగ్, మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ వంటి సాంకేతికతలను అభివృద్ధి చేశారు. ప్రపంచవ్యాప్తంగా నగర సమాజాలు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను ఇవి సమర్థంగా పరిష్కరించగలవు. వాటిని అందిపుచ్చుకుంటే భారతీయ నగరాలు సైతం గణనీయమైన వృద్ధిని సాధించగలుగుతాయి. జనజీవన నాణ్యత కూడా మెరుగుపడుతుంది. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం. మొత్తం చెప్పాలంటే జిస్ట్ అనమాట. అంటే ఏంటి అంటే, ఈ సంవత్సరం 2025 నోబెల్ ప్రైజ్లు అనౌన్స్ చేశారు కదా, వాటిల్లో రకరకాల ఫీల్డ్స్లో నోబెల్ ప్రైజ్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే భౌతిక శాస్త్రము, రసాయనిక శాస్త్రము ఈ రెండిట్లో నోబెల్ ప్రైజ్లు ఈసారి శాస్త్రవేత్తలకు వాళ్ళు చేసిన ఏ పరిశోధనలకు గాను వచ్చాయి అంటే, భౌతిక శాస్త్రంలో అంటే ఫిజిక్స్లో క్వాంటమ్ టన్నెలింగ్ అనే దానికి, తర్వాత రసాయనిక శాస్త్రం అంటే కెమిస్ట్రీలో మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్, వీటినే MOFs అని అంటారు, మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ అని. సో వీటికి గాను వీళ్ళకు నోబెల్ బహుమతులు రావడం జరిగిందనమాట. అయితే వీటిని ఉపయోగించి అంటే వీటి యొక్క అనువర్తనాలు, అప్లికేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే, ముఖ్యంగా నగర సమాజాలు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను ఇవి ఎదుర్కోగలవు. అంటే పట్టణ ప్రాంతాల్లో రకరకాల సమస్యలు ఉన్నాయి. సో వాటిని ఎదుర్కోవడానికి ఈ 2 నోబెల్ ప్రైజ్లు అంటే వేటికైతే వచ్చాయో, వీళ్ళు వేటి మీద అయితే పరిశోధనలు చేశారో అవి వాటి యొక్క అప్లికేషన్స్ నగర సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే విధంగా ఉన్నాయన్నమాట. సో చేయగలవు. వాటిని అందిపుచ్చుకుంటే భారతీయ నగరాలు కూడా గణనీయమైన వృద్ధిని సాధించగలవు, అంటే బాగా డెవలప్ అవుతాయి. అండ్ మన జనజీవనం యొక్క నాణ్యత కూడా, అంటే మన యొక్క లైఫ్ స్టైల్, మన జీవన ప్రమాణాలు అనేవి ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశం ఉంది వీటిని ఉపయోగించుకుంటే అని అంటున్నాం. సో ఇక్కడ మనకి ఇది సిలబస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దేని కిందికి వస్తుంది, ఇది మనకి 3 GS పేపర్ల కిందికి వచ్చేదానికి అవకాశం ఉన్న టాపిక్. ఒకటి GS 1 కిందికి వస్తుంది, GS 2 కిందికి, GS 3 కిందికి. ఎలా వస్తుంది అని అంటే, GS 1లో వచ్చేసి పట్టణీకరణ, అర్బనైజేషన్ అని ఉంది మనకు ఒక టాపిక్. సో దాని కిందికి వస్తుంది, పట్టణీకరణ కిందికి. అండ్ GS 2లో వచ్చేసి నగర పరిపాలన అనే అంశం ఉంది కదా మనకి, లోకల్ అడ్మినిస్ట్రేషన్లో నగర పరిపాలన. సో దాని కిందికి వస్తుంది. అండ్ GS 3లో వచ్చేసి సాంకేతిక పరిజ్ఞానం, సైన్స్ అండ్ టెక్నాలజీ అనే అంశం కింద కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. ఎక్కువగా మనకి GS 1 పట్టణీకరణ అనేదే ఎక్కువ రిలవెంట్గా ఉంటుంది. ఈ రెండిట్లో కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. అది క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు అనే దాన్ని బట్టి మనం ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. ఏ GS పేపర్లో అడిగారు అనే దాన్ని బట్టి రాయాలి మనం. ఓకే,
సో ఓవరాల్గా చెప్పాలంటే పట్టణీకరణ, ఈ పట్టణీకరణ విషయానికి వస్తే అసలు మనం ఇక్కడ ఈరోజు ఏమేమి డిస్కస్ చేసుకోబోతున్నాము ఎడిటోరియల్లో అని అంటే, అసలు భారతదేశంలో ఉన్నటువంటి పట్టణాలు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏంటి ఫస్ట్ మనకు తెలియాల్సింది. ముందు సవాళ్ళు తెలిస్తే ఇవి ఎట్లా ఉపయోగపడతాయి అనే తర్వాత తెలుసుకోవచ్చు కదా. సో ముందు మనం ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి, తర్వాత 2025 నోబెల్ బహుమతులు అంటే వేటి గురించి వచ్చాయి, అండ్ ఆ తర్వాత వాటిని ఉపయోగిస్తే మన భారతీయ నగరాలను అవి ఎలా మార్చగలవు, ఈ 3 పార్ట్లుగా మనము ప్రస్తుతం ఈరోజు ఎడిటోరియల్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా. సో 3 ఇక్కడ లేవు, బట్ ఒకదాని తర్వాత ఒకటి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ మనకు తెలిసిన విషయమే, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం చూడాల్సి ఉంటుంది. ఏంటంటే భారతదేశంలో మా నగరాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, సవాళ్ళు ఏంటి అనేది డిస్కస్ చేయాలి అని అన్నాం కదా. సో ఇది తెలియాలంటే ముందు మనకి భారతదేశంలో పట్టణీకరణ ఎంత విపరీతంగా జరుగుతోంది అనేది తెలియాలి కదా. సో అది తెలియాలంటే కొన్ని ఫ్యాక్ట్స్ తెలియాలి. అవి ఏంటి అని అంటే, మనకి 1950లో ఒకటి తీసుకుంటున్నాము, రెండోది 2024లో ఒకటి తీసుకుంటున్నాము, మూడోది వచ్చేసి 2047లో ఎలా ఉండబోతుంది అని ఒక అంచనా వేయబోతున్నాం. 1950లో అంటే మనకు స్వాతంత్రం వచ్చిన ఒక 3 ఏళ్లకి అప్పట్లో పట్టణ జనాభా కేవలం 17% మాత్రమే ఉండింది. ఎక్కువ జనాభా ఎక్కడ ఉండేవాళ్ళు, వీళ్ళు గ్రామాల్లోనే ఉండేవాళ్ళు. సో పట్టణ జనాభా కేవలం మొత్తము భారతదేశ జనాభాలో 17% మాత్రమే ఉండింది. 2024 వచ్చేసరికి ఇది 36% పెరిగింది. 17% నుంచి 20% పెరిగి దగ్గర 36% అయిందనమాట. 2047 వచ్చేసరికి మనకి నగరాల్లో ఉండే జనాభా 50% కన్నా ఎక్కువే ఉంటుందని ఒక అంచనా ఉంది. 50% కన్నా ఎక్కువే ఉంటుంది అని చెప్పి ఒక అంచనా ఉందన్నమాట. అంటే సగం పైన భారతదేశం అంతా 2047 వచ్చేసరికి ఏ ప్రాంతాల్లో ఉంటారు, పట్టణ ప్రాంతాల్లోనే ఉంటారు. సో పట్టణ ప్రాంతాల్లో ఇంత విపరీతంగా జనాభా పెరుగుదల జరిగితే మరి ఇప్పుడు పట్టణ ప్రాంతాల మీద కొన్ని భారాలు అనేవి పడతాయి కదా. సో మౌలిక సదుపాయ ఇక్కడ ఏమో జనాభా ఏమో పెరుగుతోంది, కానీ జనాభాకి తగినట్టు ఏం పెరగట్లేదు, మౌలిక సదుపాయాలు అనేటివి పెరగడం లేదు. సో జనాభా పెరుగుతోంది కానీ దానికి తగినట్టుగా మౌలిక సదుపాయాలు పెరగడం లేదు. అప్పుడు ఏమవుతాయి, నగరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటాయి. అవేంటి అని అంటే, ఒకటి ట్రాఫిక్ సమస్య, మనం ఎప్పుడూ పట్టణ ప్రాంతాల్లో చూసేవి ట్రాఫిక్ సమస్య ఒకటి. తర్వాత గృహాల కొరత కదా, గృహాల కొరత. తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా ఎదుర్కొనే సమస్య కాలుష్యం, అతిపెద్ద సమస్య కాలుష్యం. తర్వాత మంచినీటి కొరత కదా, మంచినీటి యొక్క కొరత. అండ్ ఆ తర్వాత ఏంటి, ఇంకా ఎక్కువైపోతే లైక్ ఈ నీరు కొరత ఉంటుంది. అట్ ద సేమ్ టైం వరదలు వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఈ గృహాల యొక్క కొరత అంటే మనకి జనాభా పెరిగే కొద్దీ ఏమవుతుంది అని అంటే, ఈ భూములను ఆక్యుపై చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఈ చెరువులు ఇట్లాంటి వాటిని కబ్జాలు చేసేయడం, వాటి మీద ఇల్లు కట్టేయడం, వీటన్నిటి వల్ల ఏమవుతుంది, నీళ్లు పోవాల్సిన చోట్లకు పోకుండా మనం హైదరాబాద్ లాంటి నగరాల్లో చూస్తున్నాం కదా. సో పోకుండా ఏమవుతుంది, విపరీతంగా పట్టణ వరదలు, అర్బన్ ఫ్లడ్స్ అంటాం కదా, అవి వచ్చేస్తాయి అన్నమాట. అంటే దేనివల్ల ఇది అని అంటే, ఒక ప్రణాళిక లేని విస్తరణ. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, ఈ వరదలు ఇట్లాంటివి వచ్చే ప్రమాదం అనేది ఎక్కువగా ఉందన్నమాట. అండ్ మున్సిపల్ పాలన చాలా దెబ్బతింటుంది. సో మౌలిక సదుపాయాలు, జనాభా పెరిగినంతగా మౌలిక సదుపాయాలు పెరగడం లేదు. తద్వారా పట్టణ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏంటి అని అంటే, ట్రాఫిక్, గృహాల కొరత, కాలుష్యము, మంచినీటి కొరత, వరదలు, ప్రణాళిక లేని విస్తరణ. ఇవి మన భారతదేశంలో ఉన్న నగరాలు, ఇది అది అని కాదు, ప్రతి ఒక్క నగరము ఎదుర్కొంటున్నటువంటి జనరల్ సమస్యలు ఏంటి అనంటే ఇవి. అయితే మరి దీన్ని బట్టి మనం ఏమనొచ్చు, పట్టణీకరణ అనేది జరగకూడదా, పట్టణీకరణ జరగకుండా అసలు ఆపగలమా అంటే, పట్టణీకరణ అనేది అనివార్యము, కానీ శాస్త్రీయ ప్రణాళికతో కూడిన పట్టణీకరణ అనేది మాత్రమే ఉండాలి. అంటే ఒక ప్రణాళికాబద్ధంగా పట్టణీకరణ జరిగితే చాలా మంచిది, కానీ అట్లా ఒక శాస్త్రీయత లేకుండా ఇష్టం వచ్చినట్టుగా పట్టణీకరణ అనేది జరుగుతూ వెళ్తే మాత్రము ఇట్లాంటి సదుపాయాలు లేకుండా సవాళ్ళనే ఎదుర్కొంటాం మనము. ఆ సవాళ్ళే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సవాళ్ళు అన్నమాట.
ఓకే. సో మనకి రోడ్లు, ఫ్లైఓవర్లు ఇవన్నీ ప్రజా రవాణా భారాన్ని మోయలేకపోవడము, తర్వాత పారిశ్రామిక ఉద్గారాలు ఎక్కువైపోవడము, తర్వాత చెత్త దహనం చేయడము, తర్వాత శుద్ధి చేయని నీరు, మురుగునీరే మనం తాగాల్సి రావడము, వేసవి కాలంలో వచ్చేసరికి నీటి కొరత ఏర్పడుతుంది, వర్షాకాలం వచ్చేసరికి వరదలు ఏర్పడతాయి. తర్వాత మంచి గృహాలు లేని కారణంగా నగరాల్లో ముఖ్యంగా ఏమవుతుంది, మురికి వాడలు విస్తరిస్తున్నాయి, స్లమ్ ఏరియాస్ అంటాం కదా, అవి విస్తరిస్తున్నాయి అన్నమాట. అండ్ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే కొన్ని డిపార్ట్మెంట్ల మధ్య ఉన్నటువంటి బలహీనమైన సమన్వయం వల్ల, అంటే ఒకటి ఇంకొకళ్ళతోటి సమన్వయంగా పనిచేయకపోవడం వల్ల, తర్వాత శాస్త్రీయమైన ప్రణాళిక లేకపోవడం వల్ల, తర్వాత రాజకీయపరమైన నిర్ణయాలు ఎక్కువైపోవడం వల్ల, అండ్ నైపుణ్యం కలిగిన మున్సిపల్ సిబ్బంది కొరత, ఇది అతి ముఖ్యమైన కారణం అన్నమాట. దీనికి ఇట్లాంటి సవాళ్ళని మనం ఎదుర్కోవాల్సి రావడానికి గల కారణాలు. అయితే ఇప్పుడు 2025లో నోబెల్ ప్రైజ్లు రెండింటికి వచ్చాయి అని అన్నాం కదా. భౌతిక శాస్త్రంలో జాన్ క్లార్క్, మైకెల్ డెనోరేట్, తర్వాత జాన్ మార్టినిస్, వీళ్ళ ముగ్గురికి కలిపి మనకి భౌతిక శాస్త్రంలో వీళ్ళకి దేనికి వచ్చింది అంటే క్వాంటమ్ టన్నలింగ్ అనే అంశానికి గాను రావడం జరిగిందనమాట. క్వాంటమ్ ప్రభావాలు ఇప్పుడు పెద్ద స్థాయి సర్క్యూట్లలో పనిచేయడము అనేది, అంటే విద్యుత్ సర్క్యూట్లలో మైక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నలింగ్ అండ్ శక్తి ప్రామాణీకరణ, అంటే క్వాంటమ్ ఈ శక్తి ప్రామాణీకరణ అనే అంశాలకు గాను వీళ్ళకి భౌతిక శాస్త్రానికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. సో ఇదేంటి, ఇవి దేనికోసము అంటే లైక్ ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే క్వాంటమ్ సెన్సార్లు, క్వాంటమ్ కమ్యూనికేషను, క్వాంటమ్ కంప్యూటింగు, వీటన్నిటికీ ఇది చాలా లైక్ ఒక పునాదిలాగా అని చెప్పచ్చు ఈ రీసెర్చ్ అనేది, ఈ పరిశోధన అనేది. సరే, ఇవంతా మనకు దాని గురించి డెప్త్గా అక్కర్లేదు. ఇక్కడ మనం ఏమంటున్నాము భారతదేశ పట్టణాభివృద్ధిలో ఇది ఎట్లా ఉపయోగపడుతుంది అని అంటే, ఇవి స్మార్ట్ సిటీలలో క్వాంటమ్ సెన్సార్లను మనం ఉపయోగించవచ్చు. ఇవి దేనికోసము, ఈ క్వాంటమ్ సెన్సార్లను ఉపయోగించి మనం వేటిని కనుక్కోగలము అని అంటే, అత్యంత ఖచ్చితంగా వాయు కాలుష్యం ఎంతుంది అంటే, ఇప్పుడు మనకి PM2.5, PM10 అని అంటున్నాం కదా, అవి ఎంత ఉన్నాయని కనుక్కుంటున్నాం కదా, అట్లాంటివి ఇంకా ఖచ్చితత్వంతో కనుక్కోవడానికి ఈ క్వాంటమ్ సెన్సార్లు అనేవి ఉపయోగపడతాయి ఒకటి. తర్వాత కొన్ని వంతెనలు నిర్మిస్తున్నారు, అవి కూలిపోవడము, చాలామంది చనిపోవడము, ఇట్లాంటివి చూస్తున్నాం. సో అట్లాంటి వంతెన నిర్మాణాల మీద ఒత్తిడి ఎంత ఉంది అనేది మనం కనుక్కోవచ్చు. తర్వాత ఏమన్నా పైప్ లైన్లు ఉంటాయి, ఆ పైప్ లైన్లలో లీకేజీలు అవుతుంటాయి, అట్లాంటి పైప్ లైన్లలో ఉన్న లీకేజీలను గుర్తించడానికి, తర్వాత భూగర్భంలో ఉన్నటువంటి నీటిని మ్యాపింగ్ చేయడానికి, ట్రాఫిక్ని అంచనా వేయడానికి, అన్నిటికన్నా ముఖ్యంగా భూకంపానికి ముందుగానే సంకేతాలు ఇవ్వగలదు. అంటే విపత్తు అంచనా వేయడంలో క్వాంటమ్ సెన్సార్లు చాలా ఉపయోగపడతాయన్నమాట. సో కాలుష్యాన్ని ఎదుర్కోవడంలో, మౌలిక సదుపాయాలు వైఫల్యం చెందకుండా ఉండడానికి, నీటి కొరతను తగ్గించడానికి, ట్రాఫిక్ నిర్వహణకు, విపత్తు అంచనాకి ఈ క్వాంటమ్ టన్నలింగ్, క్వాంటమ్ సెన్సార్లు అనేవి చాలా ఉపయోగపడతాయి. అంతేకాకుండా మెట్రో మార్గాలు, డ్రైనేజ్ నెట్వర్క్లు, వాతావరణ ప్రమాదాలను అడ్డుకోవడంలో, వరదను అంచనా వేయడంలో, తర్వాత ముఖ్యంగా వ్యర్థాలను శుద్ధి చేయడంలో, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అంటాం కదా, సో దాంట్లో కూడా ఈ క్వాంటమ్ సెన్సార్లు అనేవి ఉపయోగపడతాయి. సో దాని ద్వారా ఏంటి అని అంటే మనకి స్మార్ట్ సిటీలను మనము చూడగలుగుతామన్నమాట. ఇది భౌతిక శాస్త్రానికి సంబంధించి. ఇంకా రసాయనిక శాస్త్రం విషయానికి వస్తే MOF అనే దానికి వచ్చింది. సుసుమా కిటగావా, తర్వాత రిచర్డ్ ర్యాప్సన్ అండ్ ఒమర్ యాషుకి అనే వీళ్ళకి మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ అనే దాని మీద చేసిన పరిశోధనకు గాను నోబెల్ బహుమతి రావడం జరిగింది రసాయనిక శాస్త్రంలో. ఇవి దేనికి అనంటే వీటిని నానో స్పాంజ్లు అని అంటారు, మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ని. ఇవి ఏం చేస్తాయి, ఇవి మనకి ఎట్లా ఉపయోగపడతాయంటే, ఇవి కాలుష్య కారకాలను గ్రహిస్తాయి, తర్వాత మనకి కార్బన్ డైఆక్సైడ్ని సంగ్రహిస్తాయి, నీటిని శుద్ధి చేస్తాయి, తర్వాత మనకి ఏం చేస్తాయంటే గాలి నుండి నీటిని సేకరించడంలో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయన్నమాట. సరే, మళ్ళీ ఇవి భారతీయ నగరాలకు ఎట్లా ఉపయోగపడతాయి అనంటే, ఇవి MOF ఆధారిత ఫిల్టర్లను మనం తయారు చేయొచ్చు. దీని ద్వారా ఏంటంటే పారిశ్రామిక కాలుష్య కారకాలు ఉంటాయి కదా, వాటిని మనం తగ్గించవచ్చు. తర్వాత పట్టణ ప్రాంతాల్లో పొగమంచు, ఫాగ్ ఉంటుంది కదా, ముఖ్యంగా ఢిల్లీ లాంటి చోట్ల, సో దాన్ని మనం తగ్గించవచ్చు.
తర్వాత రద్దీగా ఉండే ప్రాంతాల్లో మనకి గాలి ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది కదా, దాన్ని కూడా శుభ్రపరచచ్చు. సో వీటిని ఎంఓఎఫ్ల ద్వారా మనము చేయగలిగేటువంటివి. అండ్ అంతేకాకుండా నీటి సంక్షోభాన్ని కూడా నిర్వహించడంలో, అంటే ఇట్లా నీరు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసుకోవడంలో ఎంఓఎఫ్లు ఉపయోగపడతాయి. ఎట్లా అంటే తేమతో కూడిన గాలి నుండి తాగునీటిని తీయగలుగుతాయి ఎంఓఎఫ్స్ అనేవి. అందుకే వీటిని నానో స్పాంజ్లు అని అన్నాం మనం. అండ్ మురుగునీటిని శుభ్రపరచడంలో, వాటిని నిలువ చేయడంలో, వాటిల్లో ఇవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో కరువు నుండి ఉపశమనానికి, తర్వాత మురుగునీటి శుద్ధికి, వరద నీటి పునర్వినియోగానికి, ఈ మూడింటికి కూడా ఎంఓఎఫ్లు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ భౌతిక శాస్త్రము, రసాయనిక శాస్త్రంలో వచ్చిన ఈ నోబెల్ ప్రైజులు నగర భారతానికి సాంకేతిక నగిశీలు దిద్దుతున్నాయి అని చెప్పి ఈ ఆర్టికల్ రావడం జరిగిందనమాట. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి, పట్టణీకరణలో ఎదుర్కొంటున్న సవాళ్ళు, వాటికి ఇవి ఎట్లా ఉపయోగపడతాయి, భారతదేశం తీసుకుంటున్న చర్యలు ఏంటి అనేది కూడా దృష్టిలో పెట్టుకొని మనం నోట్స్ చేసుకుంటే ఇంకా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇది ఈరోజు వచ్చినటువంటి ఒక చిన్న ఆర్టికల్. రేపు ఇంకొక ఆర్టికల్తో మనం డిస్కస్ చేద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ది బెస్ట్. బై.